सर्वाणि शशिशेखराङ्घ्रियुगळी दिव्यार्चन प्रस्फुरद्ब्रह्मानन्दमरन्दपान सुहितस्वान्ताः प्रशान्ताः सदा सर्वाणि शशिशेखराङ्घ्रियुगळी दिव्यार्चन प्रस्फुरद्ब्रह्मानन्दमरन्दपान सुहितस्वान्ताः प्रशान्ताः सदा ये स्मृत्या समकामकोटिघटनव्यापारकल्पद्रुमाः काञ्चां सिद्धिगतान् जगद्गुरुवरान् श्रीचन्द्रचूडान् भजे। वेदे ब्रह्म समः तदङ्गनिचये गर्गोपमस्तत्कथा तात्पर्यार्थविचारणे गुरुसमः तत्कर्म संकीर्तने आसीज्जेमिनिरेव सूत्रनिचयस्यार्थोपसंवर्णने व्यासेनैव समः सशङ्करगुरुर्जयजीयतां मानसे। వివాహ ప్రకరణం. వధువుకి వరుడు ఇంతవరకు కూడాను యుగఛద్రాభిషేకం ఆ ఘట్టాన్ని నడిపించాడు. ఈ పైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాడు. పరిత్వాగిర్వణో గిర ఇమా భవంతు అనేటటువంటి ఒకానొక మంత్రం. ఈ మంత్రంతో వధువుకి విలువైనటువంటి వస్త్రం అహతం వాసః అంటారు. అంటే ఎటువంటి దానికి కత్తిరించటం కానీ ఛద్రాలు కానీ ఏమీ లేకుండా ఉండేటువంటి ఏకాకారమైనటువంటి ఒక వస్త్రం అన్నమాట. ఆ వస్త్రాన్ని ఆమెకు ఇవ్వటం, ఆమె ధరించడం, లేకపోతే ఆమెకు కప్పటం కానీ ఇలాంటివి ఏదైనా కూడాను అలాంటివన్నీ కూడా చేయటానికి ఆమెకు వస్త్రం ఇస్తున్నారు. సహజంగా ధరించే ఉంటుంది. దాంట్లో ఏ మంత్రం చెబుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే పరిత్వాగిర్వణో గిర ఇమా భవంతు విశ్వతః వృద్ధాయుమను వృద్ధయో జుష్టా భవంతు జుష్టయః అని ఈ మంత్రం చెప్పి ఇస్తారండి. ఈ మంత్రంలో దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాడు వరుడు. దేవేంద్ర, నువ్వు పరిత్వాగిర్వణో గిరః, గిర్వణ అన్నాడండి. అంటే వనధాతు గీర్వణం, గీ శబ్దానికి వాక్కులుని, వనశబ్దానికి వనషణ సంభక్తవుని ధాతువు సేవనీయమని ఇటువంటి అర్థాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అంటే సారాంశం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే వాక్కులతో స్తోత్రము రూపమైనటువంటి వాక్కులతో నువ్వు సేవించతగిన వాడివయ్యా. ఆయన్ని నిరంతరం ఎప్పుడు కూడా స్తోత్రాలు చేస్తూ ఉండాలండి. దానికోసమని ఎన్ని మంత్రాలు ఉన్నాయో ఇంద్రుని గురించి ప్రార్థించేవి చెప్పలేం కదా మనం. అందువలన ఎప్పుడు కూడా నిన్ను సేవించుకుంటూ ఉండాలి. దాంట్లో పరిత్వాగిర్వణో గిర ఇమా భవంతు విశ్వతః, ఇమా భవంతు అనేప్పుడు ఆ భవంతు అనేది ఆ తర్వాత భూధాతు ఉందండి అక్కడ లోట్లో. దానికి ఈ పరిలో ఉన్నటువంటి ఉపసర్గం తీసుకెళ్ళి దానికి కలుపుతారు. పరిభవంతు అని అర్థం చెబుతారనమాట. అటువంటి పరిస్థితుల్లో భూధాతువుకు ఉండేటటువంటి అర్థం సత్తా అనే అర్థం చెప్పరు. ఇప్పుడు ఈ పరి అనేటటువంటి అవ్యయాన్ని వాళ్ళు కలపటం చేత దానికి పరిగ్రహము అని అర్థం వస్తుంది అన్నమాట. దానికి అర్థం పరిగ్రహం అంటే స్వీకరణము, అంటే వాడు స్వీకరించుట అనే అర్థాల్లో దాన్ని అర్థం చెప్పాల్సి ఉంటుంది. పరిభవంతు అని ఆ పరిపూర్వకంగా ఆ భవంతు అనేటటువంటి ధాతువుని వాళ్ళు ఉచ్చరించటం చేత ఆ ధాతువుకి అర్థం ఏమిటి అంటే పరిగ్రహము, స్వీకరించుట, పరిగృహంతు అనే అర్థాల్లో దానికి వస్తుందన్నమాట. ఏమిటి పరిగ్రహించడం, ఏం చెబుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇట్లా ఏమిటి సారాంశం ఏమిటి అని మనం అడిగినట్లయితే పరిత్వాగిర్వణో గిరః, మా వాక్కులున్నాయి చూసావా, అవేమో స్తుతి లక్షణమైనటువంటి వాక్కులు. ఐంద్రాగచ్చ హరివాగచ్చ అంటూ ఎంతసేపు నిరంతరం ఆయన్ని స్తోత్రాలు చేస్తూ ఉంటాడు. స్తోత్ర రూపమైనటువంటి వాక్కులు స్తుతి. ఆ వాక్కులున్నాయే, నువ్వేమో గిర్వణ అంచేత వాక్కుల చేతనే నువ్వు సేవించదగిన వాడివి. మా దగ్గర వాక్కులున్నాయి, నీవేమో వాక్కుల చేత సేవింపబడుతూ ఉంటావు. అందువలన నా వాక్కులన్నీ కూడాను నిన్నే వెళ్ళి పొందుగాక, నీకే చేరుగాక. అంటే నేను ఎన్ని వాక్కులు నేను చెబుతున్నానో
ఎన్ని మంత్రాలు నేను చెబుతున్నానో అవన్నీ కూడాను నిన్ను పొందుగాక అని భావం అన్నమాట. పరిత్వా గిర్వణో గిర ఇమా భవంతు విశ్వతః అన్నాడండి. వృద్ధాయుమను వృద్ధయో జుష్టా భవంతు జుష్టయః అని ఇంకా మాట్లాడుతూ ఆయన అంటాడు, జుష్టా భవంతు జుష్టయః అని ఒక మాట అన్నాడండి. జుష్ట శబ్దానికి జుషి ప్రీతి సేవనయోహం ధాతువు అండి. అంటే ప్రేమాస్పదమైనటువంటివి, ఎవరికి ఇష్టమైనటువంటి వాక్కులు అన్నమాట, మామూలు వాక్కులు కావు. అటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను నీకు స్తుతితో వాటన్నిటిని నేను స్తోత్రాలతో చెప్తున్నాను నేను. అవన్నీ నిన్ను ఆవరించుగాక, సేవించుగాక, నీ చుట్టూరా కూడా నిన్ను ప్రవ ప్రదక్షిణం చేసినట్లుగా నీ దగ్గరికే వెళ్ళి అవి సేవించుగాక అని దానికి అర్థం. దానికి దృష్టాంతంగా ఈ వస్త్రం ఏ రకంగా ఆమె ఎలా శరీరానికి చుట్టుకుంటుందో, మనం ఇచ్చినటువంటి వస్త్రం ద్వారా ఆమె శరీరాన్ని ఆమె రక్షించుకోవడం కోసమని చుట్టుకుంటుంది కదా, అట్లా నా వాక్కులన్నీ కూడాను నిన్ను చుట్టూరా చుట్టించుకోక, అంటే చుట్టూగా అన్ని అల్లుకోగాక అని ఈ రకమైనటువంటి భావాలతో మాట్లాడుతున్నాడండి. వృద్ధాయుమను వృద్ధయ అని మరొకటి అన్నాడు. నువ్వు వృద్ధాయువి అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళను నువ్వు సేవిస్తూ ఉంటావు. ఆయన చాలా భక్తుడు, ఆయనకి గురుభక్తి చాలా గొప్పది. బృహస్పతి దేవతలకు ఆచార్యుడు, ఆయనంటే ఈయనకి చాలా గౌరవం అన్నమాట. ఆయన మీద ఆయన్ని ఏ రకంగా నువ్వు సేవిస్తూ ఉంటావో అట్లాగే వృద్ధాయుమను వృద్ధయ, వృద్ధులందరూ ఎవరైతే పెద్దలు మహాత్ములందరూ కూడాను గురువును సేవిస్తూ ఉంటారో, ఎవరైతే ఎవరు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉంటారో అలాంటి వారిని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో, అలాగా నా వాక్కులన్నీ కూడాను నిన్నే సేవించుగాక అని ఈ రకమైనటువంటి ఇష్టమైనటువంటి వాక్కులు. అంటే నేను స్తోత్రం చేస్తున్నాను అంటే ఆ స్తోత్రం అంతా కూడా నీ మహిమను వర్ణించే స్తోత్రం. కానీ నువ్వు అలాంటి వాడు గోత్రభిత్తు, నువ్వు వజ్రబాహువి, వృత్రాసుని సంహారం చేశావు, ఇట్లా అనేక రకములైనటువంటి కీర్తులు నీకు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడాను నేను స్తోత్రాలు చేస్తున్నాను. ఆ వాక్కులతో నువ్వు నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆ వాక్కులని నిన్ను పొందినట్టు ఈ వస్త్రం ఏ రకంగా ఆ వధువుని పొందుతూ ఆ వధువును చుట్టూరా ఆవరించుకుంటుందో, నా వాక్కులన్నీ కూడాను నిన్ను ఆ రకంగా ఆవరించుగాక అని ఈ మంత్రంలో దేవేంద్రుడిని ప్రార్థిస్తూ ఈ వస్త్రాన్ని ఆమె వధువుకి వరుడు ఇవ్వటం జరిగింది అన్నమాట దానికి అర్థం. తర్వాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, ఉత్తరయా యోక్త్రేణ సన్నహ్యతి. పై మంత్రంతో యోక్త్రంతో ఆమె నడుముకి యోక్త్రాన్ని కడతాడండి. యోక్త్రం అని దర్భతో తయారు చేసినటువంటి ఒకనొక తాడు అనమాట. ఆ తాడును చుడతారు, అదే సన్నహనం అంటే అక్కడ, అంతకంటే లేదు. దానికో మంత్రం, ఆశాస నా సోమనసం ప్రజాగం సౌభాగ్యంతను అగ్నేరను వ్రతా భూత్వా సన్నహ్యే సుకృతాయకం అనే మంత్రంతో ఆమెను ఈ వస్త్రం ఆమెకి ఈ యోక్త్రం కడతారండి నడువుకి. అక్కడ చూడండి, ఆవిడ మాట్లాడుతూ ఆవిడ గురించినటువంటి విశేషణాలన్నీ కూడా దీంట్లో కనపడుతున్నాయి. ఆవిడ ఎలాంటిదంటే సౌమనసం ప్రజాం సౌభాగ్యం ఆశాసాన. ఆవిడ ఎప్పుడు కూడాను సౌమనస్యాన్ని కోరుకుంటూ ఉంటుంది. అందరూ క్షేమంగా ఉండాలి, మనం వాళ్ళందరం కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంతో ప్రకాశిస్తూ ఉండాలి అనేటటువంటి ఉదారమైనటువంటి స్వభావం అండి. అది ప్రపంచంలో తక్కువగా ఉంటుంది. అంచేత అందువలన ఆ రకంగా కాకుండా మంచి సౌమనస్యం ఆవిడకు ఉండాలన్నమాట. ప్రపంచంలో అవి ఎవరికో మహాత్ములకు ఉంటాయి, అందరికీ ఉంటాయా? కానీ కాలంలో చాలా తక్కువగా కనపడుతోంది. కానీ ఆవిడ మాత్రం సౌమనసం. అలాగే ప్రజాసంపత్త్యర్థగ్గు శ్రీమద్వహే అని అంటాడు కదండి. సంతానాన్ని కాంక్షించి వచ్చింది కదా, కాబట్టి దాన్ని సౌభాగ్యం కూడాను. సౌభాగ్యం అంటే భర్త అనుమతి, భర్తతో ఆ ఇష్టత్వం అన్నమాట, భర్తతో ఐకమత్యం, భర్త యొక్క అభిప్రాయంతో ఏకీభవించుట, ఇవన్నీ దానికి అర్థాలు మనం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి సౌభాగ్యం. అలాంటి తర్వాత అగ్నేరను వ్రతా భూత్వా, ఆమె గృహస్థాశ్రమంలోకి వస్తోంది కాబట్టి, గృహస్థాశ్రమం అనేటటువంటి అగ్నిసాక్షిగా గృహస్థాశ్రమం మనకు సంభవిస్తోంది కనుక ఇదొక గొప్ప విషయం అండి. ఈ రోజున మనకి అగ్ని కూడా సేవ్యమైన దేవతలలో ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాడు అగ్ని. ఆ అగ్నిని సేవించే భాగ్యం కూడా మనకు లభించింది అనమాట. ఈ పైన ఎన్నైనా మనం కర్మలు చేయొచ్చు, ఎన్నైనా అనేక రకములైనటువంటి
కర్మానుష్ఠానాల్లో అగ్నిదేవుడిని సేవించే భాగ్యం మనకు కలుగుతుంది. ఈ రోజునే ఆయనతో మనకు పరిచయం ఏర్పడిందనమాట. ఈ రోజునే కదా ఆ వైవాహికాగ్ని మనకి ఏర్పడింది. అందువలన ఆయనకి అగ్నేర్ అనువ్రత, ఆయన్ని అనుసరించి ఎక్కువగా వ్రతాలు చేయటం అనేటటువంటిదంతా కూడా ఆవిడకి ఉంటుంది. సన్నహ్య సుకృతాయకం అన్నాడండి. అంటే సుకృతాయ అంటే శోభన కర్మడే. ఈ వివాహ రూపమైనటువంటి కర్మ, ఈ పుణ్యకర్మ, దీని కొరకు కం యథాభవతి తథా. అంటే కం అంటే సుఖము అని దానికి అర్థం అనమాట. ఆమెకు సుఖం కలిగేటట్టుగా ఈ యోక్త్రాన్ని నేను బంధిస్తున్నాను అని సర్వసాధారణంగా ఈ మంత్రానికి అర్థం మనకు కనపడుతోందండి. అసలు ప్రధానంగా ఆవిడ ఏం కోరుకుంటోంది, ఆవిడ అభిప్రాయాలు ఏమిటి అనే విశేష వివరణ మనం చేయాల్సి వచ్చినట్టయితే, ఆవిడ సౌమనస్యాన్ని కోరటం, సత్సంతానాన్ని, సౌభాగ్యాన్ని ఇవన్నీ కోరుతుంది. ఆవిడ తనువు అని ఒక మాట మాట్లాడాడు. తనువు అంటే శరీరము అని దానికి అర్థం అనమాట. ఈ శరీరం ఎలా ఉండాలి అంటే గృహకృత్య నిర్వహణంలో ఆమెకు ఎటువంటి అలసట అవి లేకుండా ఆవిడ నిరంతరం ఆ గృహకృత్యాన్ని నిర్వహించే సామర్థ్యం కలిగేటటువంటి శరీరం ఆవిడకి లభించాలి అని, ఆ శరీరానికి అటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి అని, ఇలాంటి భావాలన్నీ కూడాను ఈ మంత్రాల్లో మనకి పరిపూర్ణంగా కనపడుతున్నాయి అన్నమాట. అటువంటి కోరికలతో ఆమె అగ్నిపరిచర్య కూడా చేస్తున్నట్టుగా ఇవన్నీ మనకు కనపడుతోంది. ఆశాసా నాసో మనసం ప్రజాగం సౌభాగ్యంతను అగ్నేరను వ్రతా భూత్వా సన్నహ్యే సుకృతాయకం అని ఈ మాటలన్నీ మాట్లాడాడండి. తర్వాత ఇప్పుడు ఈమెను ఆ యోక్త్రాన్ని కట్టేటప్పుడు ఆమెను కూర్చుని ఉండగా యోక్త్రాన్ని కడతాడా, కట్టాలా, లేకపోతే ఆమె నుంచుని ఉండగా కూడా యోక్త్రాన్ని కట్టవచ్చా అనేటటువంటి చర్చలు కూడా దీంట్లో చేశారు వాళ్ళు. ఆసీనాసన్నహ్యతే ఆసీనాహ్యేషా వీర్యం కరోతి అని అంటూ కూర్చుని ఉండగా కనుక యోక్త్రాన్ని కట్టడం బాగుంటుందయ్యా. ఎందుకంటే నుంచుని ఉండటం అనేది చాలా అరుదు. ప్రపంచంలో ఎవరైనా ఎక్కువసేపు నుంచోలేరు. కూర్చోవడం అంటే ఎంతసేపు అయినా కూర్చుంటారు. కాబట్టి సామర్థ్యం అనేటటువంటి కూర్చున్నప్పుడే సామర్థ్యం ఉంటుంది కానీ మనిషికి నుంచున్నప్పుడు వాడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు కూడా. ఒక్కొక్క మనిషి ఎంతసేపు నుంచోలేడు వాడు. అందుకోసం ఎవరైనా వాకిట్లోకి వచ్చారనుకోండి, మనం కూర్చోండి అని అంటాం. అంచేదేంటి నుంచోలేడు అని మనకు తెలుసు, వాడికి తెలుసు ఆ విషయం. సరే అంచేత కూర్చుంటాడు. అందుకోసమని కూర్చుని ఉండగా కనుక కట్టినట్టయితే ఆవిడికి సామర్థ్యం, శక్తి కుదురుతుంది, ఎక్కువగా కుదురుతుంది ఉంటుంది అనే అర్థాలన్నీ కూడాను. ఆసీనాసన్నహ్యతే ఆసీనాహ్యేషా వీర్యం కరోతి ఏషా ఆసీనాసతి వీర్యం సామర్థ్యం ప్రాప్నోతి ఇత్యర్థః. ఆవిడ ఎక్కువగా కూర్చుని ఉన్నట్టయితే సామర్థ్యాన్ని పొందుతుంది. ఒకవేళ ఏదైనా నువ్వు నుంచుని ఉండగా గనక ఆ రజ్జువుని అనగా యోక్తాన్ని కట్టడం అంటూ తటస్థపడినట్లయితే అది చాలా ప్రమాదకరమైనటువంటిదనమాట. యత్తిష్టంతి సన్నహ్యేత ప్రియం జ్ఞాతిగం వృంజాతు ఆసీనాసన్నహ్యతే ఆసీనాహ్యేషా వీర్యం కరోతి అని అంటోంది బ్రాహ్మణం. తైత్రేయ బ్రాహ్మణం మాట్లాడుతూ ఆయన ఆమెను నుంచుని ఉండగా గనక యోక్తబంధనం గనక చేసినట్టయితే యత్తిష్టంతి సన్నహ్యేత నుంచుని ఉండగా గనక ఆ యోక్తబంధనాన్ని నువ్వు కట్టినట్టయితే ప్రియం జ్ఞాతిగం వృంజాతు ఆమెకు ఆప్తులైనటువంటి సోదరులు కానీ మరోహులు కానీ నశించిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. చాలా ప్రమాదమైన పరిస్థితి. మనం మంచి కోసమని మనం వివాహం చేసుకుంటున్నాం కానీ ఇలాంటి అపరాధాలు చేయటం కోసమని మనం వివాహం చేసుకోవటం లేదు కదా. కాబట్టి నుంచుని ఉన్నట్లయితే శృతి నిషేధిస్తోంది, ఇలాంటి ప్రమాదం వస్తుంది. కాబట్టి కూర్చుని ఉండగానే ఆమెకు ఈ రకమైనటువంటి యోక్త్రబంధనాన్ని చేయవలసింది అనే భావాన్ని వ్యక్తపరిచింది. తర్వాత ఆశాసా నాసౌ మనసమిత్యాహ మేధ్యా మే వైనాం కేవలీం కృత్వా ఆశిషా సమర్థయతి అని అంటూ బ్రాహ్మణం వ్యాఖ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని ఈ రకంగా మాట్లాడుతోంది. అంటుంది ఆమె ఈ రకంగా ఆశాసాన సౌమనసం, ఆవిడ సౌమనస్యాన్ని ఆశాసాన కోరుకుంటుందన్నమాట. ఇలా చెప్పడం చేత మేధ్యా మే వైనాం కేవలీం కృత్వా, ఆవిడ మేధ్య అన్నారండి. మేధ్య అంటే యాగయోగ్యురాలు. ఈ పైన అగ్నిసేవ చేసుకోవటానికి కానీ, ఈ వివాహ కర్మ పూర్తిగా నిర్వహించటానికి కానీ, వివాహం అయిన తర్వాత క్రమక్రమంగా ముందు ముందు యజ్ఞయాగాది కర్మలు చేసుకోవటానికి కానీ, మేధ శబ్దానికి యజ్ఞము అని దానికి అర్థం అనమాట. అలాంటి పుణ్యకర్మలు అని దానికి అర్థం అనమాట. అవి చేయడానికి యోగ్యురాలుగా అవుతుంది. ఆ నడుముకి ఎప్పుడైతే నువ్వు యోక్తబంధం చేశావో ఆవిడ వ్రతం తీసుకుంటోందన్నమాట.
ఆవిడ అగ్నేరనువ్రత అన్నాడండి. ఆవిడ అగ్నిసేవ చేస్తుందండి ఈ పైన. ఏమిటండి అలా నడువుకి కట్టారు ఆవిడకి? అబ్బో! అది కట్టారు అంటే అర్థం దేవతలకి ఆమె సేవ చేస్తుందని వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. మంగళసూత్రం ఏ రకంగా వివాహమైనట్టుగా గుర్తో, ఈ యోక్త్రబంధనం కూడా వివాహమైనట్టుగాను, అలాగే దేవతలకి ఈమె ఈ పైన సేవ చేస్తుందని చెప్పడానికి కూడాను గుర్తు అనమాట దానికి అర్థం. మేధ్యామేవైనాం కేవలీం కృత్వా, కేవలీం కృత్వా అని ఇంకో మాట కూడా అని చెప్పింది వ్యాఖ్యాత. బ్రాహ్మణ వాక్యం మాట్లాడుతూ ఆవిడ కేవలురాలైంది. కేవల అంటే అర్థం ఏంటి? పాపరహిత ఇత్యర్థ. అంటే ఎటువంటి పాపాలు ఆవిడకి లేవు, నిష్పాపురాలు. అంటే ఆ మేధ్యం యోగ్యమైనటువంటి దర్భలు కదండి. పవిత్రం వై దర్భాః అన్నారు. అటువంటి దర్భలతో మంత్రపూర్వకంగా యోక్త్రాన్ని బంధించాడు కాబట్టి దానివలన ఆవిడ మేధ్యురాలైంది. అంటే యజ్ఞం చేయడానికి యోగ్యురాలైందనమాట దానికి అర్థం. పాపాలన్నీ పోయినట్టే. అందువల్లనే కేవల శబ్దం కూడా వాడాడనమాట. ఆ శాసన ఈ మంత్రపాఠం, ఈ మంత్రాన్ని పఠించడం చేత, దాని ప్రభావం చేత ఆమె యాగయోగ్యురాలు అవటమే కాకుండా కేవల కూడా అంటే పాపరహితురాలు కూడా అయింది అని చెప్పడానికి పరిపూర్ణమైనటువంటి భావాలు మనకు కనపడుతున్నాయి. అగ్నేరనువ్రతా భూత్వా సన్నః సుకృతాయకమిత్యాహ ఏతద్వై పత్నిజై వ్రతోపనయనం తేనైవైనాం వ్రతముపనయతి. ఇక్కడ అగ్నేర్నువ్రతా భూత్వా అని మంత్రంలో భావం ఉందండి. ఈ భాగాన్ని ఉచ్చరించాడు వరుడు. ఈ ఉచ్చరించడం చేత దానివలన ఈమె వ్రతోపనయనం, ఈ పైన నేను వ్రతాలు స్వీకరిస్తున్నా, ఇంకా ఈ పైన ఎన్ని వ్రతాలు చేయాలో అవన్నీ చేయడానికి ఉపనయనం అంటే స్వీకారము అని దానికి అర్థం అనమాట. అంటే అనేక వ్రతాలని స్వీకరిస్తున్నాను, ఇప్పుడే ప్రారంభం. నడుముకి నేను మేకలు కట్టుకున్నా కదా, యోక్త్రం కట్టుకున్నాను కదా, అదే గుర్తు అనే అభిప్రాయంతో తేనైవైనాం వ్రతముపనయతి, ఆవిడ చేత వ్రతాన్ని చేయించటానికి, చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడాను గుర్తు అన్నమాట. ఏమండి, ఇప్పుడు ఒకవేళ ఆమె నడువుకి యోక్త్రం కట్టాడనుకోండి, కడితే అంత మాత్రం చేత ఆవిడంతటా ఆవిడే యజ్ఞాలు చేసేస్తుందంటారా? అలా కాదండి. ఆవిడ ఒక్కతి స్వతంత్రురాలుగా, ఆవిడకి కర్మాధికారం లేదు. అందుకోసమని వివాహమైంది కాబట్టి భర్తతో సహా చేస్తుంది అని దానికి అర్థం. పచుర్నో యజ్ఞ సంయోగి అన్నాడు పాణిని మహర్షి సూత్రాల్లో మాట్లాడుతూ. యజ్ఞ సంయోగం ఉన్నప్పుడే పత్ని అని రుగాగమగం వస్తుందని చెప్పాడు. దంపత్యో సహాధికారాత్ అన్నాడు భట్టోజీ దీక్షలు అక్కడ మాట్లాడుతూ కూడాను. ఇద్దరికీ సమానాధికారం ఉంటుందయ్యా, అందుకోసమని పత్ని అని అన్నారు దాన్ని. ఆవిడికి అటువంటి అనమాట. యజ్ఞ సంయోగం ఉన్నప్పుడే పత్ని శబ్దాన్ని వాడమన్నాడు పాణిని కూడా చెప్పిన మాట అండి. కాబట్టి మామూలుగా పత్ని అని చెప్పుకోవడం కాదు అక్కడ. యజ్ఞ సంబంధం ఉన్నప్పుడే ఆ పదం ఉపయోగింపబడుతుంది. ఏ పదం ఏ సమయానికి వాడాలో వాళ్ళు శాస్త్రకర్తలు వైయాకరణలో చెబుతారు. వాళ్ళు ఆ చెప్పిన ప్రకారంగా మనం వాడాలి, కానీ మనం ఏదో తోచినట్టుగా మనం మాట్లాడటానికి వీల్లేదు అని ఈ రకమైనటువంటి భావాలన్నీ దీంట్లో కనపడుతున్నాయి. అలాంటి యోక్త్రబంధాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడాను దీంట్లో మనం విన్నామండి. ఆ తర్వాత మంగళసూత్రం, ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని మనం గుర్తుగా చెబుతుంటూ ఉంటాం. భాష్యకారుడు ఓ సూచ మాట్లాడుతూ కూడా విద్యారణ్య స్వామి కూడా ఆయన స్త్రీకి మంగళసూత్రం వివాహమైనట్టుగా గుర్తు అని రాశారు సందర్భంగా. అట్లాగే ఇక్కడ కూడాను యోక్త్రబంధం కూడాను స్త్రీకి వివాహమైనట్టుగా ఒక గుర్తు అనమాట అని ఈ రకమైన భావాలని కూడా చెప్పారు. ఇప్పుడు అంటారు మంత్రాలు చెబుతూ మాట్లాడుతూ అంటే ఇవి అసలు నన్ను అడిగితే అసలు వీడు వివాహమే చేసుకోడనుకోండి, ఒకానొకడు వివాహం చేసుకోలేదు, చేసుకోకపోతే వాడికి భార్య లేదు, లేకపోయినట్టయితే వాడు చేసినటువంటి యజ్ఞమే కాదన్నాడు. అయజ్ఞో వా ఏషః యో పత్నీకః యః అపత్నీకః, వాడికి భార్య లేదండి, అటువంటి వాడికి యజ్ఞం ఎలా చేస్తాడండి? అంతేకాదు న ప్రజా ఏరన్, వాడికి సంతానము లేదు. పత్న్యన్వాస్తే యజ్ఞమేవాకః ప్రజానాం ప్రజననాయ, ఎప్పుడైతే భార్యని సంపాదించుకున్నాడో, వివాహం చేసుకున్నాడో, యజ్ఞాన్ని కూడా చేసినట్టే వాడు. ఆమె కూడా అతనితో పాటు యజ్ఞం చేసినట్టు అవుతుందండి. స్వతంత్రురాలై అపాలా సంగతి ఏమిటి? పాపం ఎన్ని సంవత్సరాలు ఆ రకంగా భర్త కోసమని వివాహం కాలేదని పరితపించిందో. చివరికి ఆ దేవేంద్రుడు ఆ పరితాపమే ఆ దేవేంద్రుడికి అనుగ్రహానికి కారణమై ఉంటుంది. అనుగ్రహించాడు ఆయన. అట్లాగే యజ్ఞమేవాకః, యజ్ఞమే కృతవతీత్యర్థ, యజ్ఞాన్ని చేసినట్టేనండి ఆవిడ. వీడు కూడా యజ్ఞాన్ని చేసినట్టే, సంతానాన్ని పొందినట్టే.
అంటూ ఓ చోట మాట్లాడుతూ బ్రాహ్మణం తైత్రీయ బ్రాహ్మణం వ్యాఖ్యానాలు చేస్తూ అయజ్ఞో వా ఏష యో పత్నీక న ప్రజా ప్రజాయేరన్ పత్న్యన్వాస్తే యజ్ఞమేవాక ప్రజానాం ప్రజననాయ అని అందండి. ఆపస్తమ మహర్షి సందర్భంలో మాట్లాడుతూ ఆయన అన్నారు, పాణిగ్రహణాత్తు సహత్వం కర్మసు యథా పుణ్యఫలేషు అని ఒక మాట అన్నారండి ఆయన. అంటే పాణిగ్రహణం వలన కర్మల్లో సహత్వం, ఆ కర్మలు చేయటంలో ఆమె కూడా సహకరించటం, ఆమెతో కూడా వరుడు కర్మానుష్ఠానంలో ప్రవర్తించడం, వరుడు ఆమె కూడా భర్తతో పాటు కర్మల్లో ప్రవర్తించడం, ఈ ఇద్దరికీ కూడా ఒకరితో ఒకరికి అన్న సంబంధం అన్నమాట. ఇవన్నీ కూడా చేయటానికి పాణిగ్రహణం ఏర్పడిన తర్వాతే ఇవన్నీ లభిస్తాయి. కానీ స్వతంత్రంగా అతను సమర్థుడు కాడు, స్వతంత్రంగా ఆమె కూడా ఏమీ చేయలేదు. తథా పుణ్యఫలేషు చ అన్నాడు. మనం ఈ రోజున అనేక రకములైనటువంటి కోరికలు కోరచ్చు, కానీ ఆ పుణ్యములు ఫలించాలి అంటే ఆ ఫలభాక్తం ఆవిడకు కూడా ఉంటుందన్నమాట. ఈయన ఏ రకంగా ఫలాన్ని పొందుతాడు, రేపొద్దున స్వర్గలోకంలోకి వెళ్ళాడనుకోండి, ఈవిడు కూడా పెడుతుంది. ఈవిడు కూడా అక్కడ సీటు సిద్ధంగా ఉంటుందండి. ఒక భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారనుకోండి, ఇద్దరికీ కూడా చోటిస్తారు. కానీ అంచేత ఆవిడ మేము చోటు ఇవ్వమండి, నువ్వు ఒక్కడికి రాని ఎవడన్నా అంటాడా ప్రపంచంలో? ఎవడన్నాడు? అటువంటి వాడు పిచ్చాడు అనమాట. అందుకోసమని అలాగా స్వర్గప్రాప్తి రూపమైనటువంటి ఫలాలు అన్నీ కూడాను సిద్ధిస్తాయి కదా అని ఈ రకమైనటువంటి మాటలన్నీ చెప్పారండి. అసలు ఇంకొక మాట కూడా చెబుతాను వినండి, ఎందుకు వచ్చిన కబుర్లు ఇవన్నీ కూడాను. యోగత్రధారణాన్ని గురించి వేదాల్లో వర్ణన మరొక రకంగా కనపడుతోందండి. యద్యోక్త్రం సయోగ యదాస్తే సక్షేమ యోగక్షేమస్య కృత్యై అని అంటోందండి. అంటే ఆ యోక్త్రం చూసారా, నడుంకి కట్టాడు పుడతాడు, అది యోగం అన్నాడండి. అది మహాయోగం. చూడండి, వాడు మహాయోగం, వాడికి ఏదో పెట్టిందండి బ్రహ్మాండంగా, వాడి యోగం బాగుంది ఇప్పుడు కదా అని అంటుంటారు. చూడండి, అంటే యోగం అంటే ఏమిటి అని అడిగా. అంటే అన్నాడు, ఆ యోగం అది అలబ్ధస్య లాభో యోగ లబ్ధస్య పరిపాలనం క్షేమ అన్నారు మా వాళ్ళు. ఏది మనకు అనుకుంటూ ఉంటున్నాం కానీ మనకు లభించలేదు ఇంతకాలంగా, అది మనకు లభించినట్టయితే అది దాన్ని యోగం అంటారు. యోగం కలిసి వచ్చిందండి, బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. చూడు, జ్యోతిష్యులు కూడా మీ యోగంగా బాగుందండి ఈ పైన అంటుంటారు. అందువలన యోగం అంటే అలబ్ధస్య లాభో యోగ అన్నారు మా వాళ్ళు. తర్వాత లబ్ధస్య పరిపాలనం క్షేమ, వచ్చినటువంటి సొమ్ముని జాగ్రత్త చేసుకోవడం అనేది అదే క్షేమం అంటారు. సంపాదించాడు కానీ సంపాదించినట్టుగా దొడ్డిదారిముడే వెళ్ళిపోతోంది, అదేమిటి, ఇంకా వాడికి క్షేమం ఏముంది? అందువలన అది క్షేమం అన్నారు. ఆవిడ కూర్చుంటుందిగా, అదే క్షేమం. కూర్చున్నప్పుడే కదా మనం యోగధారణం చేశాం. సయోగ యద్యోక్త్రం సయోగ యదాస్తే సక్షేమ యోగక్షేమస్య క్లుప్త్యై. యోగక్షేమము యొక్క క్లుప్తి అండి. అంటే యోగక్షేమముల యొక్క లాభం. దానికోసమని కదా వీడు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేస్తున్నాడు. ఈ వివాహం కూడా అందుకోసమే బయలుదేరిందనమాట దానికి అర్థం. అందువలన యోగధారణం చాలా విలువైనటువంటిదిగా మనం వింటున్నాం. అదే లోకంలో కూడా చూడండి, పూర్వకాలంలో ఉండేది, మరి ఈ రోజుల్లో ఉందో లేదో నాకైతే తెలియదు. ఏదైనా యాత్రకు వెళ్ళే వాళ్ళు ఏదో చేతికి కంకణం కట్టుకుని దీక్షలాగా, అది ఒక దీక్షాబంధం రక్షాబంధంలాగా కట్టుకుని, ఏదో ఏమిటండి ఇలా కట్టుకున్నారంటే ఏదో రక్షాలండి, మేము ఏదో యాత్రకు వెడుతున్నాం. ఇప్పుడు కొంతమంది ఏదో ఒక నల్లటి వస్త్రాలు ధరించి అయ్యప్ప దీక్ష అని కొంతమంది పెడుతున్నారు. వాళ్ళు ఇలాంటివేవో కొన్ని గుర్తులు వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. అట్లా లోకంలో ఉన్నాయి. అలాగా ఇక్కడ కూడాను నడువుకి యోక్త్రం కట్టాడు అంటే ఓహో ఈ వివాహమైనటువంటి స్త్రీ అండి అని అర్థం మనం తెలుసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ యోగ క్షేమం ఈ రెండు కూడాను ఫలిస్తాయి అని దానికి అర్థం. అదే మాట్లాడుతూ తర్వాత కూడాను మంత్రాలు కూడా మాట్లాడుతూ ఏమంటాయంటే అభీష్ట ఫల సిద్ధి అన్నమాట దానికి అర్థం. యోక్త్రమేవయుతే యమన్వాస్తే తస్యాముష్మిన్ లోకే భవతీతి యోక్త్రేణ. ఆమె ఎవరైతే యోక్త్రాన్ని ధరిస్తుందో ఏ స్త్రీ, ఆమె స్వర్గలోకంలో కూడా ఆయనతో పాటు ఆమె స్వర్గలోకంలో కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి భావాలు కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆమె ఆ యోక్తధారణ మహిమ చేత ఆమె పాతివ్రత్య మహిమ కూడానండి. స్వర్గలోకంలో ఈమె కూడా స్థానం కల్పిస్తారన్నమాట దానికి అర్థం. ఆ రకమైనటువంటి భావాలన్నీ కూడా దీంట్లో కనపడుతున్నాయి.
యోగక్షేమస్య క్లుప్త్యై యుక్తం క్రియాత ఆశీః కామే యుజ్యాత ఇతి ఆశిషः సమృద్ధ్యై గ్రంథిం గృహ్ణాతి ఆశిష ఏవాస్యాం పరిగృహ్ణాతి పుమానువే గ్రంథి స్త్రీపత్ని తన్మిథునం మిథునమేవాస్య తజ్జజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః అనంటూ బ్రహ్మగ్రంథి వేస్తారండి. అంటే ఆవిడకి ఆయనకి వస్త్రాలకి ముడి పెడతారు. ఏమిటండి ఇలా ముడి పెడుతున్నారు ఏమిటి ఇది అని అడిగా నేను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఆమె యద్యోక్తం సయోగ, ఆమె చాలా ఆశాసాన అనే మంత్రంలో సౌమనస్యం ప్రజాం సౌభాగ్యం ఇవన్నీ కూడా కోరుకుందయ్యా. ఆ కోరికలన్నీ గట్టిగా ముడేసేసి దీంట్లో పెట్టేస్తున్నాం, అవి బయటికి పోకుండా అనే ఉద్దేశంతో యుక్తం క్రియాత ఆశీః కామే యుజ్యాత ఇది యుక్తం క్రియాతై యోగ్యమైనటువంటి కర్మ చేస్తున్నారండి వీళ్ళిద్దరు కూడాను. ఆశీష సమృద్ధి, వాళ్ళకి ఆశీర్వచనాలు అంటే ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో సౌమనస్యం ప్రజాం సౌభాగ్యం అవన్నీ కూడాను సమృద్ధి, అవన్నీ కూడాను బయటికి పోకుండా. మనం చూడండి డబ్బులకి ఏదన్నా ఇచ్చారనుకోండి విలువైన వస్తువులు, వాటిలన్నిటినీ గట్టిగా మనం ముడేసేసి పైగా బయటికి వెళ్లకుండా ఏ రకంగా దాచేసి లోపల పెట్టుకుంటాం. పోకుండా ఉండాలి కదండి. అలాగ గ్రంథి అలాగ ముడిపెట్టి ఆ ముడి లోపల ఉన్నాయన్నమాట ఆవిడ కోరుకున్న కోరికలు. ఆశాసాన సోమనసో అనే మంత్రం ద్వారా ఆవిడ ఏవేవి కోరుకున్నాయో అవన్నీ కూడాను. పుమాను వై గ్రంథి, ఆ గ్రంథి శబ్దం పుల్లింగం అనుకోండి. స్త్రీ పత్ని, పత్ని ఆవిడ స్త్రీ కాబట్టి తన్మిథునం మిథునమేవాస్య తజ్జజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః. వీళ్ళకి ఉభయలకి కూడాను తర్వాత సంతానం కలగాలి కదా అనే ఉద్దేశంతో ఈ మాటలన్నీ కూడా వారు చెబుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడాను దీంట్లో చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానాలతో మనకు కనపడుతున్నాయి. అథో అర్ధో వా ఏష ఆత్మనః యత్పత్ని యజ్ఞస్య ధృత్యా అశిథిలం భావాయ. ఆ ముడివేయటంలో ఉద్దేశం ఏంటంటే ఆవిడ ఆయనలో సగస్వరూపం, ఇద్దరు కూడాను చెరోభాగం అన్నమాట దానికి అర్థం. ఆ యజ్ఞానికి ఇంతవరకు వివాహ కర్మ చేస్తున్నారు కదండి. ఆ రకంగా ఆ కర్మ ముందు ముందు కర్మలు ఏవైతే ఉంటాయో అవి శిథిలమైపోకుండా గట్టిగా ముడివేసేస్తున్నారన్నమాట. చూడండి, మనం ఏదైనా ఒక దాంట్లో ఏదన్నా ధాన్యం కానీ మరోటి కానీ పోసుకున్నాం అనుకోండి, ఆ పైన గట్టిగా ముడేసేస్తాం. ఎందుకంటే కారిపోకుండా బయటికి పోకుండా ఆ బట్ట నాలుగు పక్కల అంచులు పెట్టి ముడివేసేస్తాం. అంటే లోపల నుంచి బయటికి వెళ్ళిపోకూడదు అనే అభిప్రాయంతో. అలాగే వీళ్ళ కోరికలన్నీ కూడాను అన్నీ కూడాను దీంట్లో ముడివేసేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి కర్మ అది స్రవించిపోకుండా శిథిల భావం లేకుండా అశిథిల భావం అన్నమాట దానికి అర్థం. దృఢంగా ఉండడం కోసమని బయటికి పోకుండా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకున్న కోరికలన్నీ కూడా దాంట్లో గట్టిగా పట్టేసుకోవటం అన్నమాట దానికి అర్థం. ఇక మళ్ళీ బయటికి పోవన్నమాట. అలాంటి భావాలన్నీ కూడా దీంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. యుక్తం క్రియాత ఆశీః కామే యుజ్యాత ఇది ఆశిష సమృద్ధి గ్రంథిం గృహ్ణాతి ఆశిష ఏవాస్యాం పరిగృహ్ణాతి. ఆ ఆశీర్వచనాలన్నీ కూడాను పట్టేసుకుంటున్నారన్నమాట. పుమాను వై గ్రంథి శ్రీపత్ని తన్మిథునం మిథునమేవాస్య తజ్జజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః అని ఈ రకంగా యోక్తబంధం దాని యొక్క విశేషాలు అన్నిటినీ కూడాను విచారణ చేశారు. దీంట్లోనూ అనేక రకాల మంత్రాలండి, ఒకటి కాదు రెండు కాదు. ఆ యోక్తం యొక్క మహిమ దాని గురించినటువంటి విశేషాలన్నీ కూడాను చాలా గొప్పగా చెప్పారు. ఇంకా క్రియాకలాప ప్రకారంగా ఈ బ్రహ్మగ్రంథి అంటారు దీన్ని. మామూలుగా యాజ్ఞిక క్రమానుసారంగా బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్తో వస్తు అని కూడా అంటూ ఉంటారు. దాని మీద అది అయిన తర్వాత ఇంకా ఏం చేయవలసింది అక్షతారోపణ, తర్వాత మంగళసూత్ర ధారణ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి మనం తర్వాత మాట్లాడదాం.